మిరపకాయ బజ్జీలు తయారీకి కావలసిన పదార్థాలు: బజ్జీ మిర్చి పావు కేజీ, శనగపిండి పావు కేజీ, ఉప్పు తగినంత, కారం అర చెంచా, వాము 1 స్పూన్, సోడా ఉప్పు చిటికెడు, వాము పొడి 1 స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మిరపకాయ బజ్జీలు తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిర్చికి ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న మిరపకాయల్ని ఉప్పు వేసిన వేడి నీటిలో వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ఘాటు కొద్ది వరకు తగ్గుతుంది, మిరపకాయలో పచ్చిదనం తగ్గుతుంది. ఉడికించుకున్న మిరపకాయల్ని ఒక జల్లిబుట్టలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మనం బజ్జీల కోసం పిండి కలుపుకుందాం. ఒక బౌల్లో శనగపిండి, తగినంత ఉప్పు, కారం, వాము, చిటికెడు సోడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో కొద్దిగా శనగపిండి తీసుకొని ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న వాము పొడిని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా మనం ఘాట్లు పెట్టి ఉడికించుకున్న మిరపకాయల్లో నింపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మిర్చి తినేటప్పుడు మిరపకాయ లోపల కూడా చప్పగా ఉండకుండా మంచి రుచిగా ఉంటాయి. మనం ముందుగా ఉడికించాం కాబట్టి గింజలు తీయకపోయినా అంతగా కారం వేయవు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కాగనివ్వాలి. నూనె కాగిందో లేదో కొద్దిగా శనగపిండి మిశ్రమాన్ని నూనెలో వేసుకొని చూసుకోవచ్చు. నూనె కాగింది కదా, మనం ముందుగా తయారు చేసుకున్న శనగపిండి తోపు మిశ్రమంలో ఈ విధంగా మిరపకాయలను ముంచుకోవాలి. మిరపకాయ మొత్తం కలిసేలా పిండిలో మిరపకాయను ముంచి కాగిన నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే బజ్జీలు అంత హెల్దీ కాదు కదా, సాధ్యమైనంత వరకు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా హైజీనిక్ గా టేస్టీగా ఉంటాయి, హెల్దీగా ఉండొచ్చు. బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే నాప్కిన్ పీల్చుకుంటుంది, అప్పుడు మనకి బజ్జీలు ఆయిలీగా అనిపించవు. ఈ విధంగా తయారు చేసుకున్న బజ్జీలను సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టమాటో కచప్తో సర్వ్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా
మీరు ఇంట్లో బజ్జీలను తయారు చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.